ప్రభువునందు మిక్కిలి ప్రియులారా, ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రశస్త నామములో ఇక్కడ కూడి ఉన్నటువంటి దేవుని బిడ్డలైన మీకు అందరికీ కూడా హృదయపూర్వకమైన ప్రేమ వందనాలు. ఎలా ఉన్నారు? బాగున్నారా? అలాగే విశ్వాస వాక్కు అనే కార్యక్రమాన్ని వీక్షించుచున్నటువంటి అశేషమైన ప్రజానికానికి కూడా ప్రత్యేకంగా వందనాలు. మీలో ఫోన్లు చేసి వాక్యం బాగుందని చెప్తున్నారు, మంచిది. బాగుందని చెప్పడం కాదు, కానీ ఇది ఆగకుండా కొనసాగినట్లుగా మీరందరూ ప్రార్థన చేయండి. ఇదేమో ఆగిపోద్దేమనే భయం నాకు. కారణం ఏంటంటే పరిస్థితులు అట్లా ఉన్నాయి. మిమ్మల్ని ప్రార్థన చేయమని కోరుతూ ఉన్నాను. ఆర్థికమైన పరిస్థితులు, చాలా ఇబ్బందులు, ఎప్పుడూ లేని పరిస్థితులు ఉన్నాయి. అలాగని మిమ్మల్ని ఇమ్మని కాదు, ప్రార్థన చేయమని. దేవునికి స్తోత్రం. రైట్, వాక్య ధ్యానంకు సమయం అయింది. ఈ రాత్రి ఒక ప్రత్యేకమైన రాత్రి. దేవాది దేవుడు తన సేవకునిలో నుంచి ప్రభువు ఈ రాత్రి ఇక్కడ కూడి ఉన్న మన బిడ్డలందరితో మాట్లాడడానికి ప్రభు ఇష్టపడుతున్నాడు. ఈ రాత్రి ధ్యానాంశం ఏంటంటే త్రిప్పివేయము. చెప్పండి, త్రిప్పివేయము. మనము లోకములో ఉన్నాం. క్రైస్తవ విశ్వాసీ జీవితంలో ఆత్మీయమైన పోరాటం మనకుంది. ఎన్నో శ్రమలు మన జీవితాల్లో మనకు ఎదురవుతూ ఉన్నాయి. ఎన్ని పరిస్థితులు మన జీవితాలలో మనం వెంటాడుతూ ఉన్నాయి. ఒక్కొక్కసారి బండి ముందుకెళ్తుందా వెళ్ళదా బాబు అనుకుంటూ ఉంటాం. ఈ సంసారం అనే నావ లాగుతుందా లాగదా, ఏంటో నా పరిస్థితి ఏంటి, ఇలాగుంది ఏంటి అనేది అప్పుడప్పుడు కూడా గందరగోళమైన పరిస్థితులు గుండా అప్పుడప్పుడు చాలామంది జీవితాలు ఉన్నప్పుడు నా బ్రతుకు ఇంతే, నా జీవితం ఇంతే, నా పరిస్థితులు ఇంతే, ఇక నాకు ఒక ఎదుగు లేదు బొదుగు లేదు, నేను ఆత్మీయంగా ఉన్నతంగా నేను ఫలిస్తానా లేదా, మనం వేటిని తిప్పివేయాలి. ఈ రాత్రి కొన్ని విషయాలు ఆత్మీయంగా చాలా జాగ్రత్తగా మనం నేర్చుకోబోతున్నాం. మొట్టమొదటిగా కీర్తనల గ్రంథం 119వ కీర్తన 37వ వాక్యాన్ని చదువుదాం. వ్యర్థమైన వాటిని చూడకుండా నా కన్నులు త్రిప్పివేయుము, నీ మార్గములలో నడుచుటకు నన్ను బ్రతికించుము. దేవునికి స్తోత్రం. దేవుని బిడ్డలారా, ఈ రాత్రికాల సమయంలో పరిశుద్ధాత్మ దేవుడు ఏమంటున్నాడు అంటే, అమ్మ చెప్పండి ఏంటంటే, వ్యర్థమైన దానిని చూడకుండా. అది మరి ఏం చూడకుండా? చూసి అన్నీ అర్థమైనయే. వ్యర్థమైన దానిని చూడకుండా అంటే కన్నులు తిప్పివేసుకోవాలి. అసలు మనిషి స్వాధీనంలో నేనేంటి? కళ్ళే కదా. చూసిన దాన్ని అల్లా కొనియాలనిపిస్తుంది, రక్తవేజే. అవునా కదా? మీరు అవునన్నా కాదన్నా అది మాత్రం వాస్తవమే. ఆది ఆదాములను దేవుడు అన్నాడు, ఆ పండు చూడొద్దన్నంతసేపు వీళ్ళకి ఏ గొడవ లేదబ్బాయ్. చల్లపూట వేళ దేవుడు వచ్చేవాడు. ఆదామా అనగానే వచ్చేసి కుడి వైపున కూర్చున్నాడు. అవ్వమా అనగానే ఓ పక్కన కూర్చునేవాడు. దేవుడు అంట చల్లపూట వేళ వచ్చి వాళ్ళతో సహవాసం చేసి అట్లాగుండేదట. ఒక రోజున ఒంటరిగా ఉన్నప్పుడు సాతానుగాడు సర్పం రూపంలో తోటలో ప్రవేశించాడు. ప్రవేశించి, అవ్వమ్మా, ఆ పండు ఎందుకు దేవుడు తినొద్దన్నాడో నీకు తెలుసా అని అడిగితే అవ్వమ్మ అంది, ఏమో బాబా, తింటే చచ్చిపోతావు అన్నాడు దేవుడు, అందుకే నేనేం చేయట్లేదు. పిచ్చిదానా, నువ్వు సావో. అవునండి, డాక్టర్ నువ్వు చచ్చిపోతావు అంటాడు. ఆడు ముందే చంపేస్తాడు, రక్తవేజే. మన సంతకం పెట్టేస్తారు మన చేత. ఆడు చచ్చిపోతాడంటే చచ్చిపోవు. దేవుడు ఆయుష్ ఇస్తే అది. ఇప్పుడు చచ్చిపోతాడన్నాడు అనగానే పిచ్చిదాన్న నువ్వు సావు. దేవుడేమో అన్నాడు, ఆ పండు తినొద్దు, ఆ పండు తినొద్దినమున నీవు నిశ్చయముగా చస్తావు అని దేవుడు చెప్తే, చావనా
మరి ఏంటి, తింటే దేవత అయిపోతావు. అయ్యి బాబోయ్, దేవత అయిపోతానా అంటే ఇప్పుడు సైతాన్ ఏం చేస్తే దేవుడే అబద్ధం ఆడాడని చెప్పిందా? సాతాన్ ప్లాన్ ఏంటి? ఓ అమ్మమ్మ, దేవుడు అబద్ధం ఆడుతున్నాడే, నువ్వు ఆ పండు తింటే చచ్చిపోవు, ఏమైపోతావు? అయ్యి బాబు, నేను దేవతను అయిపోతానా అని అనగానే ఈవిడ ములక చెట్టు ఎక్కేసింది, తెచ్చే రక్తం వేయించే. బైబిల్లో రాయబడిన మాట ఏంటంటే అప్పుడు 2 కళ్ళతో చూసిందంట ఆ పళ్ళుని. ఏ పళ్ళుని? దేవుడు తినొద్దన్న పళ్ళు. ఆవిడేముందో బైబిల్లోని ఆదికాండం 3వ అధ్యాయంలో చూస్తే ఏమండి, కళ్ళుకు అందమైనదిగా, చూచుటకు రమ్యమైనదిగా. ఏంటి చెప్పండి? కళ్ళుకి ఎలా కనపడిందంట? కళ్ళుకి ఏది కళ్ళుకు అందంగా కనపడింది? దేవుడు ఏది తినొద్దన్నాడు, ఏ పండు అయితే దేవుడు తినొద్దన్నాడు ఆ పండు అంట కళ్ళుకి ఎలాగుందటండి? అందంగా ఉంది కదా. నేను అంటాను, దేవుడు ఏదైతే చెయ్యొద్దన్నాడో అది చెయ్యొద్దంటే మన కళ్ళు కూడా ఎలాగుంటుంది? అది పండే కావు, అది పండు. ఇక్కడ ఏదైనా కావచ్చు. సాతానుగాడు ఏం చేస్తాడంటే, అమ్మా అది మన కళ్ళ ముందు ఎలా కనబడుతుంది? అందంగానే కనబడుతుంది. అది ఆకర్షణ. ఓ మాట చెప్పనా, కళ్ళుకి అందంగా కనబడిన చీర పెందలగాడి సిరిగిపోద్ది, తెలుసా నీకు? రక్తం వేజేయి. శాపనార్థాలు కాదు, అది ఉన్న వాస్తవమే. అర్థమవుతుందా? ఆల్టర్నేట్గా దానికి ఎక్కడో ఉంటుంది. ఏంటి? చిరుగో ఏదో ఆడు నైసిగా మడతెట్టేస్తాడు. దేవునికి స్తోత్రం. నీ సంగతి కూడా ఆడికి తెలుసు. హల్లెలూయా. అది వచ్చేది ఎక్కడంటే నీ చెయ్యి దగ్గర వచ్చి ఇలాగ ఎడతాడు. ఇంక చెయ్యి దగ్గర నువ్వు ఎక్కడ చూస్తావు? అది ఇలా తిరగడం సూపరు. దేవునికి స్తోత్రం. ఇప్పిన తర్వాత తిరుగుతుంది సూపర్ సంగతి. 2 పదాలు ఉన్నాయి అక్కడ. కళ్ళుకు అందంగాను, చూచుటకు రమ్యమైనదిగా. అందంగా రమ్యంగా కనబడేది ఏంటి? వ్యర్థమైనది. అందుకే దావీదు అంటాడు, అయ్యా వ్యర్థమైన దానిని చూడకుండా నా కన్నులు వేయాలి, త్రిప్పివేయాలి. ఏంటి చూస్తున్నాయి నాయన? వ్యర్థమైన దాని కళ్ళు చూస్తున్నాయా లేదా? వ్యర్థమైన దాని కొరకు మన కళ్ళు. అందుకే యోబు అంటాడు, నా కళ్ళుతో నేనేం చేసుకున్నాను? నిబంధన చేసుకున్నాను. నేను కన్యకను నేను ఎలాగ చూస్తాను? మరి నీ కళ్ళు నువ్వు ఏంటి చూస్తున్నాయి? ఏది మరి శుభ్రశ ప్రార్థనగా రమ్మంటే మరి ఏం చూసావో వ్యర్థమైంది. ఈ రాత్రి దేవుని సన్నిధానంలోకి వచ్చి దేవుని సన్నిధానంలో వాటిని త్రిప్పివేసుకోవాలి కదా. దేవుని మార్గములో నడవాలి అంటే, దేవుని మార్గములో జీవించాలి అంటే ఎలా పడితే అలా జీవించేసి ఎలా పడితే అలా బతికితే పరిగెత్తుకొచ్చేసి నువ్వు బల్లలు తీసుకుంటే నువ్వు యోగ్యురాలువు కాదు. దేనిని చూడకుండా త్రిప్పివేసుకోవాలి. మాట్లాడాలి మీరు. వ్యర్థమైన దానిని చూడకుండా మన కళ్ళుని ఏం చేసుకోవాలి? త్రిప్పి వేసుకోవాలి. దేవుడు చేయొద్దన్నది ఎప్పుడు కళ్ళుకు అందంగానే ఉంటుంది నాన్న. చూచుటకు ఎలాగుంటుంది? రమ్యమైనదిగానే ఉంటుంది. అంతం ఏంటి చెప్పనా? నిన్ను పాపంలోనికి నడిపిస్తుంది. పాపం వల్ల వచ్చే జీతం ఏంటి? మరణం. ఈ కన్నులకు ప్రతిదీ కూడా ఇంపుగానే ఉంటుంది. అందుకే దావీదు అంటాడు, వ్యర్థమైన వాటిని చూడకుండా ప్రభువా నా కన్నులను ఇప్పుడు త్రిప్పివేసుకోవలసింది ఏంటి? కన్ను. 1 యోహాను పత్రికలో 2వ అధ్యాయంలో అన్నారు, ఇవి తండ్రి వలన పుట్టినవి కావు అని చెప్పి 3 విషయాలు చెప్పారు. అదేంటి చెప్పనా? నేత్రాశ. అందరూ చెప్పండి. నేత్రాశ, శరీరాశ, జీవడంబము తండ్రి వలన పుట్టినవి కావు. నేత్రం అంటే అర్థం ఏంటో తెలుసా? కళ్ళు. నేత్రాశ అంటే ఏంటి? ఈ కళ్ళుకు ఆశ. ఇప్పుడు చూసిందల్లా కొనాలనిపిస్తుంది. మనమేమో బిస్కెట్ మొగుడు, మన మొగుడు రక్తం వేజాయి. అది మరి ఒక రోజు వెళ్ళాడంటే 1 రోజులు పడుకునే రకం అది. అర్థమవుతుందా? నువ్వు ఎదురింటికి వెళ్ళి పక్కింటికి వెళ్ళి అడుక్కొచ్చి వండాలి. అది మరి కళ్ళకు ఆశ కనపడుతుంది. అది ఏంటి చెప్పండి? నేత్రాశ కదా. నేత్రాశ అది తండ్రి వలన పుట్టినవి కావు కదా. పరిశుద్ధాత్ముడు నిశ్చయముగా మనతో మాట్లాడే మాట. మన కళ్ళు ఆశిస్తాయి. నేనంటాను, చూస్తే ఆశ ఎలాగైనా పుడుతుంది. అదే చూడకుండా ఉంటే
చెప్పండి. చూడకుండా ఉంటే మనం ఉండలేం కదా. నువ్వు ఉండకుండా ఉందామన్నా సైతాన్ని ఉండవద్దు కదా. అపవాది లాక్కుపోతూ ఉంటాడు, ఏదో రకంగా మల్టిప్లై చేస్తూనే ఉంటాడు ఆడు పని. కారణం ఏంటంటే నువ్వు వ్యర్థమైన దానిని, ఎందుకంటే కీర్తనల గ్రంథంలో ఉంటుంది, ఎంతకాలము వ్యర్థమైన దానిని ప్రేమిస్తారు, ఎంతకాలము వ్యర్థమైన దానిని వెదుగుతారు, ఎంతకాలము వ్యర్థమైన దానిని చూస్తారు. సో ఇప్పుడు చెప్పండి, మనం ఇప్పుడు త్రిప్పి వేసుకోవలసింది ఏంటంటే నీ కన్ను. దేవునికి స్తోత్రం. అందుకే అన్నారు, నీ దేహానికి దీపము కన్నే కదా. నీ కన్ను తేటగా ఉంటే నీ దేహం అంతా, చెప్పండి, నీ కన్ను తేటగా ఉంటే నీ దేహం అంతా తేటగా ఉంది. కన్ను తేటగా ఉందంటే దేహం అంతా, దాని భావం అదే, ఇంకా ఎక్స్ప్లెనేషన్ ఎందుకు, అంతే కదా. కొంతమంది సూపులు సరిగ్గా ఉండవు, వేజే ఏదో సూపులతో చంపేస్తారంటారు కదా, అది మరి. కొంతమంది కోడు గుడ్డెడుతుంది కదా, చూడకూడదు, ఎందుకంటే దీని కళ్ళు ఎట్టిందంటే మరుసటి రోజు కోడి గుడ్డెడుతుందని. అలా చూస్తారు, నిజమే మరి. పాలు తీసేటప్పుడు మా నాన్న ఎవడైనా వస్తే పాలు కంట కనపడిని చెవుడు కదా మా నాన్న. అంటే అబ్బాయి కళ్ళు ఎలా చూస్తారండి, మటన్ కూర వండితే కనపడిస్తారా మీరు? ఏటా పిల్ల వాసన వస్తే అబ్బాయి ఏమీ లేదు, నీ వాసన చెప్పేస్తుంది వాళ్ళకి ఏజ్ రక్తం వేజే, అంతే కదా మరి. కళ్ళు మంచివి కాదు, అందుకే కొన్న వస్తువులు కొనుక్కున్న చూపించరు, ఎందుకంటే కళ్ళు మంచివి కాదా, నీచ రక్తం వేజే. దాని భావన అదే, కట్టుకున్నప్పుడు చూసి ఆనందించడం దేవునికి స్తోత్రం. అక్కడ వదులుతుందా, ఇది ఇప్పుడు కొంటే నీకెందుకు అసలు అని నీకు చెప్పాలి ఆరాలో. నువ్వేమన్నా డబ్బులు ఇస్తున్నావా? కొంతమంది ఈ మెంటలో కూడా ఉంటారు, ఏజ్ రక్తం వేజే. ఏమండి, కళ్ళు మంచివి కాదు అంటే కళ్ళు ఎంత ప్రమాదమైందంటే చాలా డేంజరస్. అందుకే దావీదు చక్కని మాట అంటాడు 123వ కీర్తనలో, ఏమంటాడంటే నా కన్నులు ఆయన తొట్టే చూచుచున్నాయి. దేవునికి స్తోత్రం. మొదటి 2 వచనాలు, ఆకాశమందు ఆసీనుడ నీ తట్టు నేను కన్నులు ఎత్తుచున్నాను. దాసి కన్నులు మన దేవుడైన యెహోవా మనలను కరుణించే వరకు మన కన్నులు ఆయనను చూచుచున్నాయి. అంటే చప్పట్లు కొట్టండి గట్టిగా. అమ్మ, మన కన్నులు ఎవరిని చూడాలరా? చెప్పండి, మన కన్నులు ఎవరిని చూడాలి? వ్యర్థమైన దానిని కాదు చూడవలసింది, మనల్ని కరుణించే దేవుని వైపే మన కన్నులు ఏం చేయాలి? చూడాలి. మనల్ని కరుణించే దేవుని వైపే మన కన్నులు చూడాలి. సాతానుడు నాన్న ఎన్నో ఆకర్షణలు మన మీద పెడతా ఉంటాయి, దానికి మనం లొంగిపోకూడదు కదా. నేనంటాను అలనాడు, ఇప్పుడు నేను కొంచెం డెప్త్కి వెళ్తాను ఇవాళ. ఇప్పుడు దేవుడు చూడండి, ఇశ్రాయేలీయుల జనానికి ఇగో ఎరుక్కోకుండా వెళ్తున్నారు, ఇందులో మీరు శాపగ్రస్తమైన దేన్ని ముట్టకూడదు. గత వారం ధ్యానం చేశాం, దేవుడు చెప్పాడు, ఒకవేళ ఎవడైతే ముడతాడో, ఎవడైతే దాన్ని తీసుకుంటాడో, దానిని బట్టి ఇశ్రాయేలీల సర్వసమాజానికంతా బాధ, శాపము కలగజేయడానికి కారణం అవుతుందంటే ఏమ్మా, ఆ కారణని వాడు ఏం చేశాడు? అమ్మా, ఏ కమ్మమ్మా, ఎన్ని తులాలు? 50 తులాలు, 75 కాసులంట. ఎవరు వదిలేస్తారో? ఏదో ముక్కు పొడతడితేనే వదలం, హెచ్చ రక్తం వేచేయం. ముక్కు పొడక మటుకెందుకు హెచ్చ రక్తం వేచేయం. మళ్ళీ కాలు పట్టి ఎండి పట్టి ఎడితేనే వదలం కదా, మొత్తం తిరిగేస్తాం. అటువంటిది 75 కాసుల యొక్క బంగారు కమ్మి దేవుడేమో తీయొద్దు అన్నాడు. ఆడిచ్చిన స్టేట్మెంట్ ఏంటో చెప్తాను. పట్టబడిన తర్వాత ఆడు చెప్తున్నాడు, ఒకసారి 10వ వచనం చదువుదాం, 21వ వచనం చదివేద్దామా, డైరెక్ట్గా వెళ్ళిపోదామా? యెహోషువ గ్రంథము 7వ అధ్యాయం 20-21. ఆకాను యెహోషువతో, ఇశ్రాయేలీల దేవుడైన యెహోవాకు విరోధంగా నేను పాపము చేసింది నిజమే, దోపుడు సొమ్ములు 200 తులముల వెండిని, బంగారు కమ్మిని నేను చూచి వాటిని ఏం చేశాను?
అమ్మ నేను అంటాను నాన్న, మన కళ్ళు చూచిని అంటే ఏం చేస్తాయి? మరి ఇందాక నా ప్యానాన్ని బట్టి ఏడిచారుగా, ఇక్కడ ఉంది వాక్యంలో. నిజమండి, మరి కళ్ళు చూసిని అంటే ఏమవుతాయి? అది ఏదైనా కావచ్చు. ఒకవేళ చూసిన అనుకో, ఇది నా స్థాయి కాదని నువ్వు మౌనంగా నీ కళ్ళు మూసుకుని వచ్చేయాలని అదవుతుందా? అంతేగాని ఇది ఎలాగైనా కొనియాలి, ఇది ఎలాగైనా చేసేయాలి, ఎండ తట్టుకోలేను, ఏసీ కొనేయాలి, 10,000 అప్పు చేసి కట్టేస్తావు, నెలకేది కట్టేస్తావు, బిల్లు ఎవడ కడతాడో? కళ్ళు చూస్తాయండి. నేనేమంటాను, ఎప్పుడైతే చూస్తామో చూసింది ఏం చేస్తుంది? నేను అంటాను, చూడటం తప్పు కాదు, ఆశ రావడం అది తప్పు. మన స్థాయి ఏంటి, మన స్థితి ఏంటి, ఒకసారి మనం ఏం చేయాలి? నేనేమంటానంటే, చూచుట ద్వారా ఇది ఎంత డేంజర్ అంటే అంతే డేంజర్ కదా. నేను ఒక మాట చెప్తాను, కేవలం ఆకాను చేసిన పనిని బట్టి తన కుటుంబానికి అంతా కూడా ఏమొచ్చింది? శాపం వచ్చింది కదండి. శాపం వచ్చిందా లేదా? కళ్ళు ఎంత ప్రమాదమైనదో చూడండి, ఎంత డేంజరో చూడండి. అందుకే ఇప్పుడు ఏం చేయాలి చెప్పండి? వ్యర్థమైన దానిని చూడకుండా కన్నులు త్రిప్పి షేక్ హ్యాండ్ ఇచ్చి చెప్పండి పక్కలకి. వ్యర్థమైన దాన్ని చూడకుండా నా కన్నులు తిప్పేస్తాను, అది చూడకుండా నా కన్నులు, అది అయిపోలేదులే. ఆవిడ చేత చెప్పించాను. ఇంకో రెండో పాయింట్ ఆవిడ చేత చెప్పిస్తాను, కంగారు పడకండి. ఒకటి ఏంటి నాన్న, వ్యర్థమైన దానిని చూడకుండా ఖచ్చితంగా తిప్పేసుకుంటానని చెప్పు, దేవుని స్తోత్రం. అది మరి అయ్యో ఎంత డిప్లొమాటిక్గా మాట్లాడుతున్నారండి. అయ్యి బాబా, ఆయన తిప్పాడు, మనం తిప్పేసుకుంటే దేవుని స్తోత్రం. తిప్పకపోతే కోడి మీద తిప్పినట్టు తిప్పేస్తాడు, అంతే దేవుని స్తోత్రం. అప్పుడు సెట్ అయిపోతాం అంతే. హల్లెలూయా. ప్రభువా అన్నప్పుడు ఆయన ఏం చేస్తాడంటే, ప్రభు క్షమించిన ఆయన అన్నప్పుడు అప్పుడు సెట్ చేస్తాడు, దేవునికి స్తోత్రం. డాక్టర్ మాట్లాడినట్టుగా తిప్పేస్తాడు అంతే. ఇవన్నీ పూట వచ్చేస్తుందా, పూట వచ్చేస్తుందా, పూట వస్తుందా అని చెప్పప్పుడు అలాగ అంటాడు అనమాట. కరుక్కు మనగానే అప్పుడు ఏమవుతుంది? మన పరమ డాక్టర్ కూడా అప్పుడప్పుడు అలా సెట్ చేస్తాడు, లేకపోతేనే మనం సెలరగిపోతాం. హెచ్చరక్త వేజయ్. అది మరి చూసిన దాన్ని ఆశించేది చేస్తే చెప్పండి, దావీదు కూడా చూచి ఆశించి చేశాడు తప్పు నాన్న. గెహాజీ కూడా ఏం చేశాడు? చూచి ఆశించి గురువుగారు ఫ్రీగా వదిలేస్తున్నాడని వెళ్ళిపోయాడు పరిగెత్తుకుని. హెచ్చరక్త వేజయ్. గురువుగారు ఎందుకు వద్దన్నాడు? గురువుగారు ఎందుకు వద్దన్నాడు? గురువుగారు దేని గురించి వద్దన్నాడు? ఇది ఆడికి మ్యాటర్ కాదు, ఆడికి అవసరం లేదు. అనవసరంగా ఏమవుతుంది? మనం అదే బ్యాచ్ కదా, గెహాజీ బ్యాచ్ చాలామంది వస్తారు. ఫ్రీగా ఉంటే పెనాయిల్ అయినా వదలరు కదా. ఏమ్మా ఫ్రీగా వెళ్ళిపోతుంది డబ్బు తెట్టి, ఈడెవడ తీసుకొస్తే వద్దు అంటున్నాడేంటి వీడికి? పోనీ డబ్బు ఎక్కువైపోయిందంటే డబ్బు ఎక్కువైపోయి కాదు, అదే పెద్ద స్టోరీ. మరి ఈయన ఏం చేశాడు? చూచి నాన్న ఏం చేశాడండి? వెళ్ళి తెచ్చుకున్నాడు లేదా? తెచ్చుకోవడం కాదు, ఇప్పటికీ కూడా ఏమండి ఈ గెహాజీ వంశస్థులకు కుష్ఠరోగం ఇప్పటికీ కూడా ఉంది. మరి ఓ రోజున వినయ్ మ్యాచెస్ గారు ఇజ్రాయెల్ దేశం వెళ్ళినప్పుడు ఆయనకి 5 గంటలకి తీసుకొచ్చి వదిలేస్తే కాలు కుతురుగా ఉండక అంత ఒక ప్రైవేట్ ట్యాక్సీ వేసుకుని ఒక ఊరికి వెళ్ళిపోయాడంట. ఆ ఊరు ఎవరిదో చెప్పనా? గెహాజీ వాళ్ళ ఊరు అనమాట. అడిగితే ఈ ఊళ్ళో వాళ్ళందరూ, ఆ డ్రైవర్ ఉంటాడు కదా, అన్నాడంటే ఈ ఊళ్ళో ఉన్న వాళ్ళందరూ కూడా కుష్ఠరోగులే అన్నాడంట. ఈయన ఇంగ్లీష్ వచ్చి కదా అడిగాడంట. ఏంటి అని అంటే, అవునయ్యా మేము గెహాజీ వంశస్థులు. ఇప్పుడు చూడండి, ఆ కుష్ఠరోగం ఇప్పుడు కూడా మా మీద ఉంది. మరి ఇప్పుడు ఒక్క గెహాజీ చేసిన ఆ తప్పు పని గెహాజీ వంశస్థుల మీద ఇప్పటికీ కూడా ఆ కుష్ఠరోగం ఉందంట. చూసారా? ఆ రోజు చేసిన పని అక్కడతో అయిపోయిందా? వాళ్ళతోనే అయిపోయిందా నాన్న? తరతరాలుగా వస్తానే ఉంది శాపం. కళ్ళు అంత ప్రమాదమైంది కదా. ఇప్పుడు చెప్పండి, వ్యర్థమైన దానిని చూడకుండా కన్నులు తిప్పివేసుకోవాలి మొట్టమొదటిగా. రెండవదిగా మనం చూద్దాం. రెండవదిగా మనం ఏం చేయాలో
ఇశ్రాయేలీల ప్రజలు గురించి దేవుడు మాట్లాడుతున్నాడు. మొదటి సమూయేలు గ్రంథం 7వ అధ్యాయం 3వ వచనం. రెండవదిగా మనం వేటిని తిప్పివేయాలి? సమూయేలు ఇశ్రాయేలీలందరితో ఇట్లా, నేను మీ పూర్ణ హృదయముతో యెహోవా యొద్దకు మీరు మళ్ళుకొనిన యెడల అన్య దేవతలను, అస్తారోతు దేవతలు మీ మధ్య నుండి తీసివేసి పట్టుదల కలిగి, చూడండి, యెహోవా తట్టు మీ హృదయములను త్రిప్పి ఆయనను సేవించుడి. అప్పుడు ఆయన ఫిలిష్తీయుల చేతుల నుండి మిమ్మును విడిపించను. గట్టిగా దేవుని స్తోత్రం చెప్పండమ్మా. హల్లెలూయా. రెండవదిగా వేటిని త్రిప్పేయాలి? హృదయం. నాన్న ఏం తిప్పాలి? ఇది మాత్రం అంత ఈజీ కాదు. కళ్ళని తిప్పగలం కానీ హృదయాన్ని మాత్రం ఏం చేయలేవు. హలో, దేవుణ్ణి నమ్మేమంటే నీ హృదయాన్ని తిప్పుకోకుండా దేవుని వైపు తిప్పకుండా దేవుణ్ణి నమ్మేనంటే దానివల్ల ఏమీ ప్రయోజనం లేదు. ఇశ్రాయేలీల ప్రజలకు కొన్ని చెప్తున్నాడు, నువ్వు పూర్ణ హృదయంతో దేవుని యొద్దకు మీరు మళ్ళుకొని అన్య దేవతలను, అస్తారోతు దేవతలను మీ మధ్యలోని మీరు ఏం చేయాలి? తీసివేయాలి. పట్టుదల కలిగి యెహోవా తట్టు మీ హృదయాన్ని తిప్పాలి. అమ్మా, ఆయనను సేవించడానికి ముందుగా మన హృదయము దేవుని వైపుకి ఏం చేయాలి? త్రిప్పబడాలి. నీ హృదయము పాపము నుండి దేవుని వైపుకి ఏం చేయాలి? తిప్పబడాలి. హృదయంలో ద్వేషాలు పెట్టుకొని, హృదయాలలో కఠినత్వాలు పెట్టుకొని, హృదయాలలో అసమాధానం పెట్టుకొని దొంగేడి పేడు చేసి ప్రభువా నీ బల్ల తీసేసుకుంటానంటే అది శాపం. అది నిజం. సీరియస్గా తీసుకోవాలి. ఇది అయోగ్యంగా తీసుకుంటే మీలో చాలామంది ఏమిటో బలహీనులని బైబిల్ చెప్తుంది. అయోగ్యంగా తీసుకున్నందుకు మీలో కొంతమంది ఏమైపోయారు? బలహీనులు, రోగులై ఉన్నారని వాక్యం చెప్తుంది. తెలుసా? దాన్ని సీరియస్గా మనం తీసుకోవాలి. ఈయన ఎప్పుడు చూసి ఇలాగే చెప్తాడని. తేడా ఉంటే అంత తేడాగా ఉంటుంది. మన హృదయము దేవుని తట్టు తిప్పకుండా, నేనంటాను కళ్ళుకే కాదు ఆశలు. కన్నులకేమో ఆశలు ఉంటే హృదయానికేమో కోరికలు. కోరికలు లేనివాడు ఎవడైనా ఉంటాడా? హృదయానికి ఏం కావాలి అంటే కోరికలు. బైబిల్లో రాయబడిన మాట ఏంటో చెప్పనా? కోరికలు సఫలము కాకపోవటం చేత, చూడండి ఒక మాట, సామెతల గ్రంథంలో ధ్యానైన సొలొమోను చక్కని మాట అంటాడు. 13:12 కోరిక సఫలము 13:12 సామెతలు. చూడండి, కోరిక సఫలము కాకుండాట చేతంట హృదయం ఏమవుతుందంట? నొచ్చుకుంటుందంట. ఏంటి? అనుకున్న కోరిక సఫలము కాకపోతే హృదయం ఏమవుతుంది? అక్కడ నిజమే మాట్లాడుతున్నాడు. కోరికలు సఫలం కావట్లేదు. ఎందుకు సఫలం కావట్లేదు చెప్పండి? హృదయానికి కోరికలు ఉన్నాయి కదా, లేవా? లేవా అంటే ఉన్నాయి. దేవుడికి చెప్తారు కోరిక ఇంత లిస్టు. దేవునికి స్తోత్రం. ఒకసారి మీ కోరికలు చెప్తేనే దేవుడికి మతిపోద్ది, దేశరక్తం ఇచ్చే అన్ని ఉన్నాయి లిస్టు. కానీ కోరిక ఎప్పుడైతే సఫలం కాలేదో హృదయం ఏమవుతుంది చెప్పండి? నొచ్చుకుంటుంది. అంటే ఓ మాటలో చెప్పాలని, అనుకున్నది జరగకపోతే హృదయం బాధగా, ఏమనే ఏదో ఒకటి అనుకున్నాను జరగలేదు, నాకు అంతా ఎలాగుంది, బాధగా ఉంది. దేవునికి స్తోత్రం. స్తోత్రం 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 స్తోత్రం. పరిశుద్ధుడైన తండ్రి, మహోన్నతుడా, నీకు వందనాలు ప్రభా, స్తోత్రాలు నైనా. ఈ రాత్రి ప్రభా యొక్క ఉపవాస కూడికలో నిదాసులను అభిషేకించి ప్రభా నీ వాక్యము ద్వారా మీరు మాతో మాట్లాడినందులకే స్తోత్రాలు తండ్రి. వ్యర్థమైన వాటిని చూడకుండగా ప్రభా మా కన్నులు నీ వైపుకి త్రిప్పివేసుకోవాలని తండ్రి నీకు వందనాలు ప్రభా. అవును నాయన, ఈ లోకములో ఉన్నదంతా శరీరాస, నేత్రాస, జీవపు డంబము, ఇవి తండ్రి వలన పుట్టినవి కావు.
లోక సంబంధమైనవే అని నీ వాక్యం సెలవిస్తుంది తండ్రి. నీకు వందనాలు అయ్యా. నాయనా, ఈ లోకములో ఉన్న వ్యర్థమైన వాటిని అయ్యా చూడకుండగా మా కన్నులను మేము కాపాడుకుని ప్రభా అయ్యా నిన్ను చూసే నేత్రాలను మాకు దయచేయమని ప్రార్థిస్తూ ఉన్నాను తండ్రి. నా ప్రభా నీకు వందనాలు నాయనా. మా హృదయము నీ వైపుకి త్రిప్పబడాలని ప్రభా ఇశ్రాయేలీల ప్రజలకు నైనా నువ్వు చెప్తూ ఉన్నావు తండ్రి. నీకు వందనాలు అయ్యా. నాయనా, విగ్రహముల వైపుకి మీ మనస్సు త్రిప్పుకోకుండా అయ్యా మీ హృదయాలను నాయనా ఆయన వైపుకి త్రిప్పుకోమని మాట్లాడుతున్నావు తండ్రి. నీకు వందనాలు అయ్యా. మా హృదయము నీ వైపుకి త్రిప్పబడాలి ప్రభా. నీకు వందనాలు అయ్యా. నా తండ్రి నీకు స్తోత్రాలు ప్రభా. హృదయము అన్నిటికంటే మోసకరమైనది, అది ఘోరమైన వ్యాధి కలదని వాక్యం సెలవిస్తుంది. యేసయ్యా నీకు వందనాలు ప్రభా. మా హృదయము నీ వైపుకి త్రిప్పబడాలి తండ్రి. అయ్యా ఈ రాత్రి ప్రభా నాయన మా హృదయాలు వేటిని చూస్తున్నాయో నాయన, వేటిని కోరుకుంటున్నాయో ప్రభా అయ్యా నాయన నీ వైపుకు మా హృదయాలు త్రిప్పబట్టడానికి సహాయము దయచేయండి నా ప్రభా. నీకు వందనాలు. మూడవదిగా మా మనస్సును నాయన నీ వైపుకి త్రిప్పుకోవాలని ప్రభా నీకు వందనాలు. యేసయ్యా నీకు స్తోత్రాలు తండ్రి. అయ్యా నాయనా నీకు స్తోత్రములు ప్రభా. మా మనస్సు నాయన ఈ లోకంలో దేనిని ఆశించకూడదు ప్రభా. అయ్యా నాయనా మా మనస్సంతా కూడా ప్రభా నీ వాక్యముతో నింపబడాలి. అయ్యా నాయనా నా తండ్రి నీకు స్తోత్రాలు. నీ వైపుకే త్రిప్పబడాలి తండ్రి. అటువంటి కృప మాకు దయచేయమని ప్రార్థన చేస్తూ ఉన్నాను తండ్రి. అయ్యా నాయనా నా తండ్రి యథార్థముగా నడుచుకున్నట్టు అయ్యా నాయన సమాధానము కలిగి యథార్థతను కలిగి ప్రభా నీలో నడుచుకుని దుష్క్రియలు చేయకుండగా ప్రభా అనేక మందిని నీ వైపుకి త్రిప్పేవారముగా అయ్యా నాయన దుష్క్రియలు చేయకుండగా ప్రభా సమాధానాన్ని వెతికి వెంటాడేవారుగా నాయన నీతో నాయన యథార్థతను కలిగి నడుచుకునేవారిగా మేముండటానికి సహాయము దయచేయండి. ఈ రాత్రి 4 విషయాలు మీరు మాతో మాట్లాడారు ప్రభా. అయ్యా వ్యర్థమైన వాటిని చూడకూడదు ప్రభా నీ కొందనాలు. అలాగే నాయన హృదయము నీ వైపుకి త్రిప్పబడాలి తండ్రి. నీ కొందనాలు. మా మనస్సు నీ వైపుకి మల్లుకోవాలి ప్రభా. నీ కొందనాలు. అయ్యా దుష్క్రియలు చేయకూడదు ప్రభా. యథార్థతను కలిగి ప్రభా సమాధానముతో ప్రభా నీతో కలిసి నడవాలని ప్రభా నీ కొందనాలు. అయ్యా నా తండ్రి దుష్క్రియల నుండి ప్రభు అనేక మందిని నీ వైపుకి నడిపించాలని నీ వాక్యము ద్వారా మీరు మాతో మాట్లాడారు తండ్రి. విత్తబడి మాటలు మా హృదయాల్లో భద్రపరచుకోవటానికి నీ వాక్యమునకు ఉపదేశానికి మమ్మల్ని మేము అప్పగించుకుని ప్రభా వాక్యానుసారంగా నడుచుకోవటానికి సహాయం దయచేయండి. ఈ రాత్రి వచ్చిన బిడ్డలందరినీ బలపరిచి మీరే మహిమ పొందమని యేసయ్య పరిశుద్ధ నామములో ప్రార్థన చేసి అడిగి వేడుకొంచున్నామా పరమ తండ్రి. ఆమేన్. తండ్రి కుమార పరిశుద్ధాత్మతో ఏకదేవులు ప్రభు బిడ్డలారు ఇక్కడ కూడిన వరకు సదాకాలం తోడైనగాక. ఆమేన్. ఆమేన్.